కాళేశ్వరం కమిషన్ నివేదిక పరిస్థితి ఏమిటి? అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలోన హైకోర్టు ప్రశ్న నేడు వెల్లడిస్తానన్న ఏజీ నీటిపారుదల గౌరవ సలహాదారుగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. ఇక బీమాపై ధీమా, ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపట. జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు. పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్సు. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం. పెట్టుబడుల తరహా సాధారణ యూలిప్ పాలసీల విషయంలో రిస్క్ మేరకే మినహాయింపు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే. ప్రస్తుతం నాలుగు పన్ను స్లాబ్లను 5% ఒకటి 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి. 90% నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం. దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలంట. ఇక రాష్ట్రాల రాబడి తగ్గకుండా చూడాలి. వాటాకు తగినట్టు దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. ఢిల్లీలో మంత్రుల బృందం భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి. యంగ్ ఇండియా స్కూళ్లకు ఆర్థిక సాయం నిర్మలకు విజ్ఞప్తి. ఇక కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? గవర్నర్లు బిల్లులు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యం అవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేం జోక్యం చేసుకోవద్దా? సోలిసిటర్ జనరల్ను నిలదీసిన సిజేఐ. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు. ఎస్జీ అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని సిజేఐ స్పష్టీకరణ. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా. ఇక 6 అంశాల ఆధారంగా ఫీజులంట. ప్రైవేట్ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కొత్త నిబంధనలు. బోధనలో నాణ్యత, ప్రాంగణ నియామకాలు, ఫీజుల్లో పారదర్శకత, పరిశోధనలకు ప్రోత్సాహం, జాతీయ అంతర్జాతీయ ర్యాంకుల్లో సత్తా. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలు. ఫీజులను సవరించే అధికారం ఎఫ్ఆర్సీకి. 25 నుంచి ఫీజుల పెంపు దరఖాస్తులట. ఇక 6 అంశాల ఆధారంగా ఫీజులు నిర్ణయించబోతూ ఉన్నారట. దాన్ని నిర్ణయించిన తర్వాత 25 నుంచి ఫీజుల పెంపుల దరఖాస్తులు కూడా స్వీకరిస్తారంట. ఇక ప్రశ్నించడంపై తప్పన్నట్టుగా నాపై కక్షగట్టారు. గతంలో నా లేఖను బయటపెట్టిన కుట్రదారులే వివిధ రూపాల్లో నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే టీబీజీ కేసు గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక. కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్న నాపై కుట్రలు. పదవి ఉన్నా లేకున్నా కార్మికుల వెంటే ఉంటా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ. ఇక ఎరువు దొరికేదెప్పుడు కొనసాగుతున్న రైతుల అవస్థలు. భారీగా లైన్లు, తోపులాటలు. అగ్రహంతో ఎరువుల కేంద్రాల సిబ్బందిపై తిరగబడుతున్న వైనం. రోడ్లపై ధర్నాలు, రాస్తారాకోలట. ఇక కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం. చైనా నుంచి యూరియాను తెప్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలం. అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేస్తోంది. ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.